Hello, hi friends, welcome back to my channel. Here is a non-spoiler movie review of the film Demonte Colony 2. ఫస్ట్ థింగ్ ఫస్ట్ మూవీ తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మూవీ ఒకటి అనుకొని పోతే ఇంకోటి జరిగిందనమాట. ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. దానికన్నా ముందు మన వీడియోని చాలా మంది చూసాను కానీ లైక్ మాత్రం చేసుకోవడం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు లైక్ చేసి చూస్తేనే ఈ వీడియోని చాలా మంది చూపించి యూట్యూబ్ ఆల్గారిథం అనేది సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ వీడియో చేసే మేము చాలా అంటే చాలా కష్టపడతాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. డెమోంటి కాలనీ ఈ మూవీ అయితే చాలా మందికి చాలా ఫేవరెట్ అయిన మూవీ అనమాట. అలాంటిది దానికి సీక్వెల్గా వచ్చిన ఈ మూవీ గురించి ఎలా ఉందో మనం మాట్లాడుకుందాం. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే బ్యాక్ స్టోరీ అంటే ఏదైతే డెమోంటి కాలనీ ఉందో అది ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఈ మూవీలు కూడా అక్కడ నుంచే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే అక్కడ శ్రీనివాసన్ చనిపోవడం జరుగుతుంది, ఇక్కడ బతకడం జరుగుతుంది. ఆయన ఎలా అలైవ్ అయినాడు అనేది ఈ మూవీలో కొంచెం ట్విస్ట్గానే మూవీ రన్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ వరకు చాలా డీసెంట్ అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్కి కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ అండ్ అలాగే థర్డ్ పార్ట్ని కొంచెంగా లింక్ చేసుకుంటూ కొంచెం క్వశ్చన్స్ అండ్ రైస్ చేసుకుంటూ ఇంటర్వల్ బ్యాంక్ని ఇస్తారు. ఇట్స్ గుడ్. అండ్ సెకండ్ హాఫ్లో కొంచెం అన్యూజువల్ సీన్స్, అసలు అవసరం లేని మూవీకే సంబంధం లేని సీన్స్ పెట్టినా కానీ క్లైమాక్స్ అయితే కొంచెం సాటిస్ఫై అనిపిస్తుంది. కానీ అక్కడ కూడా అన్ఫుల్ఫిల్గానే ఉంటుంది, ఎందుకంటే చాలా క్వశ్చన్స్కి పే ఆఫ్ ఇవ్వకుండానే వదిలేయడం జరిగింది. అండ్ ఈ మూవీలో కూడా అంటే డెమోంటి కాలనీ అది ఒక చిన్న స్టోరీ, అది ఫస్ట్ పార్ట్లోనే అయిపోయింది. దాన్ని మళ్ళీ తీసుకొని అండ్ ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అంటే లైక్ ఆ స్వామిని చూపించడం అండ్ 90s బ్యాక్ డ్రాప్లో బ్లాక్ అంటే ఇది నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీని ఏదైతే తీసుకొని చెప్పడం బాగానే ఉంది. కానీ దాన్ని ఇంకొంచెం బాగా హోల్డ్ చేసింటే బాగుండేది అనిపిస్తుంది. చూద్దాం అప్కమింగ్ సిరీస్లో ఏమన్నా చెప్పడానికి ట్రై చేస్తారేమో డైరెక్టర్, చూడాలి. అండ్ కమింగ్ టు యాక్టర్ పర్ఫార్మెన్సెస్ ప్రతి ఒక్కరు కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినారు. అండ్ ఏదైతే టెక్నికల్ వర్క్ ఉందో కొంచెం పూర్గా ఉంది. అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వాల్యూ అయితే కొంచెం బాగానే ఉంది అనిపించింది. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే సపరేట్గా 2.5 ఇస్తాను ఫ్రెండ్స్. 5కి ఎందుకు ఇంత తక్కువ ఇవ్వడం జరిగిందంటే అంత అంటే నాకు డెమోంటి కాలనీ కొంచెం భయపెట్టించింది ఫస్ట్ సిరీస్ అయితే. ఈ మూవీలో అంత లేదు, ఎక్కువ లౌడ్నెస్సే ఉంది. మ్యూజిక్ అయితే దీంట్లో 0 అని చెప్పుకోవచ్చు. దానికోసమే నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. అండ్ చెప్తున్నాను కదా, ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర చాలా బాగుంది. అండ్ అలాగే క్లైమాక్స్ ఈజ్ ఆల్సో గుడ్. కానీ చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ మాత్రం ఇవ్వలేదు. అండ్ మళ్ళీ కొత్త రివ్యూతో మళ్ళీ ముందుకు వస్తాం. అంతవరకు బై ఫ్రెండ్స్.